వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజైతే ఆల్రెడీ మీరు తమిళ్ చూసే ఉంటారు 10th క్లాస్ మెమోరీస్. సో ఈ రోజు నా స్కూల్ డేస్ గురించి చెప్పాలనుకుంటున్నాను మీకు. అయితే రీసెంట్ గానే 10th అయిపోయింది. రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నాను అనమాట నేను. ఎవ్వరు ఎంత పెద్ద వాళ్ళైనా 10th క్లాస్ అయితే ఎవ్వరు మర్చిపోలేరు. ఆ ఫ్రెండ్స్, ఆ టీచర్స్, స్కూల్ డేస్ అంటేనే గోల్డెన్ డేస్. అందరూ నాకు చెప్తూ ఉండేవాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత. అంటే మా అక్క వాళ్ళు గానీ, మా ఫ్రెండ్స్ గానీ చాలా మంది స్కూల్ డేస్ అంటే గోల్డెన్ డేస్. ఆ డేస్‌ని మీరు మిస్ అవ్వకండి. డైలీ స్కూల్‌కెళ్ళండి అని చెప్తే, అబ్బో! ఏదో అనుకునేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నేను రీసెంట్‌గానే 10th అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నాకు తెలుస్తుంది. టీచర్స్ కూడా చాలా మంది చెప్పేవారు. అంటే ఆ స్కూల్ డేస్ మీకు మళ్ళీ రావు. మీరు మిస్ అవుతారు చూడండి. పక్కా ఏడుస్తారని చెప్పారు. మా ఫేవరెట్ డేనే ఫుల్ ఏడ్చామనమాట. నేను ఏడుస్తానని నిజంగా చెప్తున్నాను. నేను ఏడుస్తాను అస్సలు అనుకోలేదు. ఆ స్కూల్ అయిపోతే ఎందుకు ఏడుస్తాను అనుకున్నాను. కానీ ఆ రోజు ఏడ్చాను. ఇప్పుడు గూడా ఏడుస్తున్నాననమాట నేను. స్కూల్ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తున్నారనమాట. స్కూల్‌లో ఇట్లా చేసాము, అట్లా చేసాము, లంచ్, ఇంటర్వెల్ అది ఇది అని చెప్పి ఎంత మాట్లాడుకున్నామో స్కూల్ గురించి. రోజు ఫ్రెండ్స్‌కి కాల్ చేస్తున్నాను, మెసేజ్ చేస్తున్నాను, రీల్స్ పంపిస్తున్నాను తెగ. వాళ్ళు నాకు పంపిస్తున్నారు. అయినా నేను మర్చిపోలేకపోతున్నాననమాట స్కూల్ డేస్‌ని. మా క్లాస్ బాయ్స్ అట్లా చేశారు, ఇట్లా చేశారు. మేము ఇంకా కేరళ వెళ్ళామనమాట. ఆ కేరళ మెమోరీస్ ఇక్కడ ట్రిప్స్‌కెళ్ళాము కొన్ని స్కూల్‌లోనే. ఎంత గుర్తొస్తున్నాయంటే ఎవ్వరు మర్చిపోలేరు స్కూల్ డేస్‌ని. అది ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ఇంతకు ముందు చెప్తే ఏం అర్థం కాలేదు నాకు. ఇప్పుడు అర్థమవుతుందనమాట స్కూల్ వాల్యూ. స్కూల్ డ్రెస్ మేము ఇంకేసుకోలేమా అంటేనే ఎట్లనో అనిపిస్తుంది. ఆ స్కూల్ డ్రెస్‌ని నిన్న గూడా చూసుకున్నాననమాట నేను. అంటే నేను స్కూల్ డ్రెస్‌ని ఇంకేసుకోలేను అని జెప్పి. చాలా మిస్ అవుతున్నా స్కూల్ డేస్‌నయితే. స్కూల్లో ప్రతి ఒక్కరికి బెస్ట్ ఫ్రెండ్స్ అనే ఒకళ్ళన్నా, ఇద్దరన్నా ఉంటారు. నాకట్లా స్కూల్‌లో అందరూ ఫ్రెండ్సే నాకు. ఎవ్వరు ఎక్కువ, ఎవరు తక్కువ అని గాదు. కానీ దానిలో ఇద్దరు నాకు బాగా క్లోజ్. నాకు బాగా ఇష్టము. మేము ముగ్గురం ఎంత క్లోజ్ అంటే, మేము ఏడిసినా ముగ్గురం ఒకేసారి ఏడుస్తాం. నవ్వినా ఒకేసారి ఏడుస్తాము. అదేంటో మా ఫ్రెండ్‌షిప్ అట్లా ఉందనమాట. స్కూల్‌లో మేము తిట్లు తిన్నప్పుడు ముగ్గురం ఒకేసారి తింటాము. తప్పు ఒకళ్ళు చేసినా ఇద్దరం తిట్లు మళ్ళీ ముగ్గురం కలిసి తిట్లు తింటాం మేము. ఫ్రెండ్‌షిప్ అంటే అదేనేమో! అంటే ఆనందంలోనే గాదు, బాధలో గూడా ఫ్రెండ్స్ ఉంటారు. అట్లా నాకిద్దరున్నారనమాట ఫ్రెండ్స్. వాళ్ళ పేరు రోజా, శిరిల. నాకు క్లోజ్. నాకిప్పుడు గూడా రోజు రీల్స్ పంపించుకుంటూనే ఉంటాము. మిగతా వాళ్ళెవ్వరు అంత ఇప్పుడు నాకు మెసేజ్ చెయ్యట్లేదు. మాకు రీసెంట్‌గానే అయిపోయింది స్కూలు. ఇప్పుడే అప్పుడప్పుడు మెసేజ్ జేస్తున్నారు. కానీ మేము మాత్రం రోజు మెసేజ్ జేసుకుంటున్నాం. ఇంకా మా ఫ్రెండ్‌షిప్ ముందు ముందు గూడా ఇట్లానే ఉండాలి. నేను చెప్తున్నా ఇక్కడ మీ ముందు. నా ఫ్రెండ్స్‌ని వీళ్ళిద్దరిని మాత్రం అస్సలు మర్చిపోను. మా ఫ్రెండ్‌షిప్ మేమెంత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఎళ్ళిన తర్వాత మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత గూడా ఈ ఫ్రెండ్స్‌ని మాత్రం నేను అస్సలు మర్చిపోను. మా ఫ్రెండ్‌షిప్ ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా వాళ్ళిద్దరికి చెప్పాలనుకుంటున్నది థాంక్ యూ సో మచ్ మీరు నా లైఫ్‌లోకొచ్చినందుకు. ఫ్రెండ్స్‌గా వచ్చారు. బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోయారు నాకు మీ ఇద్దరు. సో ఇవైతే నా 10th క్లాస్ మెమోరీస్. మీకు గూడా ఇలాంటి మెమోరీస్ ఉండే ఉంటాయి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవ్వరు అంత ఈజీగా మర్చిపోరు 10th క్లాస్ మెమోరీస్‌ని. మీకు గూడా ఇలాంటి మెమోరీస్ ఉంటే కామెంట్ జేయండి. ఇంకో నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ కలుస్తాను. లవ్ యూ. బై.